హాయ్ సెలబ్రిటీస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము షిమ్లాలో. అక్కడ నుండి హార్స్ రైడింగ్లో ఇది కుఫ్రీ అనమాట ఈ ప్లేస్ పేరు. కుఫ్రీకి వెళ్ళాము. కుఫ్రీకి వెళ్ళి అక్కడ హార్స్ రైడింగ్ చేసుకుంటూ పైకి వెళ్తామన్నమాట. జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ యాపిల్ ఆర్చిడ్స్, ఫన్ వరల్డ్ కుఫ్రీ, హిమాలయన్ నేషనల్ పార్క్ అవన్నీ అక్కడే ఉంటాయన్నమాట. కానీ అక్కడ మనము అడ్వెంచర్స్ కూడా చాలానే ఉంటాయి. సో, కాస్త వెదర్ మనకి సూట్ అవ్వాలన్నమాట. అంత తొందరగా వెదర్ సూట్ అవ్వదు. కానీ మేము వెళ్ళినప్పుడు అంత చలిగా లేదు ఇంకెక్కువ. ఎందుకంటే నవంబర్ స్టార్టింగ్‌లో వెళ్ళాం కదా! ఎక్కువ చలిగా లేదక్కడ. కాకపోతే యాపిల్ ఆర్చిడ్స్ ఏదైతే చెప్పారో ఇప్పుడు అన్ని చెట్లు లేవన్నమాట అక్కడ సీరియస్‌గా చెప్తే. ఒకప్పుడు అది మొత్తం చాలా రిచెస్ట్ ఏరియానంట. స్పెషల్లీ యాపిల్స్‌కి. సో, ఇప్పుడు అవేమీ లేవు అని చెప్పొచ్చు అక్కడ. సో, అక్కడి నుండి మనకి అక్కడ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ డ్రెస్సింగ్ ఉంటదో అది చాలా ఫేమస్. చాలామంది అక్కడికొచ్చేసి ఆ డ్రెస్సింగ్ చేసుకొని పిక్స్ తీసుకోవడము అలా చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఇది కంప్లీట్ హిల్ స్టేషన్. కంప్లీట్ ఏంటంటే చాలా హైట్ మీద ఉంటాము మనము ఆ ప్లేస్‌కెళ్ళాక. అయితే వాళ్ళేం చేస్తారంటే మనకి దూరం దూరం అన్ని లొకేషన్స్ చూపిస్తూ ఉంటారనమాట. అయితే అది మనం అంటే దూరం చూడలేం కాబట్టి టెలిస్కోప్‌లో మనకన్నీ చూపిస్తారు. అక్కడ దగ్గరలో దు దుర్గమ్మ టెంపుల్ ఉందనమాట. అది నెక్స్ట్ షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రిచెస్ట్ అండ్ బ్యూటిఫుల్ విలేజ్ ఆఫ్ షిమ్లా అక్కడే పక్కనే ఉంటుంది. అంటే మనకు టెలిస్కోప్‌లో పక్కనే కనిపిస్తుందనుకోండి. కాకపోతే దూరంగా ఉంటుంది. కాకపోతే చాలా కలర్‌ఫుల్ హౌసెస్ ఉంటాయి అవి. అక్కడ ఎవరికంటే వాళ్ళకి అలౌడ్ ఉండదంట ఆ సిటీలో. నెక్స్ట్ విలేజ్ అది. కాకపోతే ఎవరికీ అలౌడ్ ఉండదంట అది. సో, వాళ్ళు టెలిస్కోప్‌లో మనకి ఇవన్నీ చూపిస్తారు. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ షిమ్లా ఏదైతే అక్కడుందో అది చూపిస్తారు. నెక్స్ట్ ప్యాలెస్ కింగ్ ఆఫ్ పటియాలా అనమాట. హూ హ్యాడ్ 365 క్వీన్స్ అక్కడ తనకి. సో, ఆ లొకేషన్ చూపిస్తారు మనకి. నెక్స్ట్ వచ్చేసి చైనా బార్డర్. అది మాత్రం చాలా బాగుండే. చైనా బార్డర్ ఇటు సైడ్ ఏమో స్నో, అటు సైడ్ ఏమో చైనా సైడ్ ఏమో స్నో, మన సైడ్ ఏమో స్లోగా కనిపించింది. చాలా బాగుంది ఆ లొకేషన్. నెక్స్ట్ సాంగ్లా వ్యాలీ, నెక్స్ట్ కిన్నర్ కైలాష్ అని అది మనకి మొత్తం అసలు ప్రతీది చాలా క్లియర్గా కనిపించింది టెలిస్కోప్లో. సెకండ్ వచ్చేసి కేదార్నాథ్, బద్రీనాథ్ ది పీక్ కనిపిస్తుంది అనమాట మనకి ఇటు సైడ్ నుండి. కాస్త హిమాలయ మౌంటైన్స్ కనిపిస్తాయి. మొత్తం మంచు కొండలు కనిపిస్తాయి అక్కడ నుండి చూస్తే. లొకేషన్ మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. ఆసమ్ ఉంటుంది లొకేషన్ మాత్రం. చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. మనకు కాసేపు ఇచ్చేసి వాళ్ళు టైం ఇచ్చేసి అందులో ఒక పర్సన్ మనకు అన్నీ చూపిస్తారనమాట. కిడ్స్‌కి కూడా చిన్నగా ఉంటుంది టెలిస్కోప్ వాళ్ళ సైజ్‌ని బట్టి. అలా అడ్జస్ట్ చేసి మనకంతా చాలా క్లియర్‌గా చూపిస్తారనమాట. అయితే ఆ రోజు మేము షిమ్లాలో సెకండ్ డే ఇది. సో, సెకండ్ డే మొత్తము చాలా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత మాల్ రోడ్‌కి వెళ్ళామన్నమాట. ఈ లొకేషన్‌లో కొన్ని ఫొటోస్ దిగి అక్కడి నుంచి ఇది మాల్ రోడ్ అనమాట. మాల్ రోడ్‌కి వెళ్ళాము. మాల్ రోడ్‌లో చాలా ఫిల్మ్ షూట్స్ అయ్యాయన్నమాట ఇక్కడ. హిందీ ఫిల్మ్స్ చాలా షూట్ అయ్యాయంట. ఇక్కడ షాల్స్ అంటే మనకి చిన్నగా స్కార్ఫ్స్ లాంటివి. నెక్స్ట్ ఆ హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన ప్యూర్ ఉలెన్ తోటి వాళ్ళు చాలా డిజైనింగ్ చేసి పెట్టారు. అక్కడ స్వెటర్స్, జాకెట్స్ చాలా ఫేమస్. ఎందుకంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి, వెచ్చగా అన్నీ కావాలి కాబట్టి అవే ఉంటాయి మెటీరియల్స్ ఎక్కువ. సో, అక్కడ టిబెటన్ మార్కెట్ ఇవన్నీ చాలా ఉన్నాయి చూడ్డానికి. పక్కపక్కనే ఉంటాయి. సో, అక్కడ చూసుకొని సన్సెట్ పాయింట్ చూసుకొని బ్యాక్ అయ్యాము. థ్యాంక్ యూ సెలబ్రిటీస్. దిస్ ఈజ్ సంజన.